దినదినము నీ సువార్తను ప్రకటింతును. యెహోవా నిన్ను స్తుతించుట నాకెంతో మంచిది. మహోన్నతుని నామమును కీర్తించుట మంచిది. నా స్థితిగతులను ఎరిగితివి, నన్నెంతగా ప్రేమించితివి. నా స్థితిగతులను ఎరిగితివి, నన్నెంతగా ప్రేమించితివి. ప్రాణప్రియుడా వివరింతును నేను నీ ప్రేమను. హృదయనాథుడా ప్రాణప్రియుడా వివరింతును నేను నీ ప్రేమను. యెహోవా నిన్ను స్తుతించుట నాకెంతో మంచిది. మహోన్నతుని నామమును కీర్తించుట మంచిది. ప్రాణము దేవమును దేవానికి అర్పింతును. ప్రాణము దేవానికి అర్పింతును. సాగిపోదును నేను సేవలో సాక్షిగానే ఉండెదను. సాగిపోదును నేను సేవలో సాక్షిగానే ఉండెదను. యెహోవా నిన్ను స్తుతించుట నాకెంతో మంచిది. మహోన్నతుని నామమును కీర్తించుట మంచిది. సరే, చాలా సంతోషం అండి. ఇప్పుడు దాకా మనం మనసుతో ఆత్మతో యేసుక్రీస్తు తన దేవుని పాదర మహింపరిచి నమ్ముతాము. వాక్య భాగంలోకి వెళ్దాం. అపొస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చివరి దాకా మనం చదువుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చివరి 20వ వచనం దాకా మనం చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం దాకా మనం చదువుకుందాం. బైబిల్ వారు తెలిసి చూడవలసిందిగా ప్రభువుపై మనం చేస్తూ ఉన్నాము. మన మధ్య ఉన్న మోషే వచ్చి చదవలసిందిగా, సరే మన మధ్య రాజేష్ వచ్చి చదవలసిందిగా ప్రభువుపై మనం చేస్తూ ఉన్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం దాకా సహోదరు రాజేష్ చదువుతుండగా బైబిల్ వారు తెలిసి పరిశీలించవలసిందిగా ప్రభువుపై మనం చేస్తూ ఉన్నాం. అదే బ్లింకింగ్ రావట్లేదు. వస్తుందా? ఇంకేది వస్తుందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12 నుంచి చివరి వరకు చదువుతున్నాం. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని నేను దేని చేతను లోపరచబడబడను. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయు. దేహము జాగ్రత్తము నిమిత్తము కాదు గాని ప్రభు
నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువు లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగురా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేసి యొక్క అవయవములుగా చేయుదునా? అది ఎంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగురా? వారిద్దరు ఏక శరీరమై ఉండును అని మోసే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకత్వమై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయ ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జాగ్రత్తము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉందని మీరెరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. వాక్యవాదించిన సహోదరుడు రాజేష్కి మా తరపున సంగతులను ప్రత్యేక వందనాలు. దైవజనులు మహేష్ గారి వాక్య పరిచయం చేసే ముందు మన మధ్యన ఉన్న మోషే వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పెట్టి మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధమైన దేవ, పరలోకమున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని పొందాలి తండ్రి. ఇదిగో తండ్రి, గడిచిన కాలం అంతా నీ సజీవ రేఖల కింద కాచి కాపాడినందుకు ఉండాలి తండ్రి. ఇదిగో తండ్రి, ఈరోజు పరిశుద్ధ దినమనాడు తండ్రి, సమాజ మందిరముగా కూడుకొని నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహింపరచడానికి తండ్రి కూడుకొని ఉండగా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో తండ్రి, ఇప్పుడు ఒకటికైతే పాటలతోనూ నిన్ను సృష్టించి ఉన్నాం తండ్రి. ఈ రోజు నీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి తండ్రి, దైవ సేవకులు తండ్రి మాకు బోధిస్తుండగా తండ్రి, మాకు వినగలిగే ధైర్యాన్ని అర్థం చేసుకునే గొప్ప మనసును దయచేసి ఇదిగో తండ్రి, వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయగలరు నేర్పుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఇంకెంతమంది అయితే బిడ్డలు రాలేకపోతున్నారో తండ్రి, ఆ బిడ్డలకు కూడా మంచి ధైర్యాన్ని దయచేసి ఇదిగో తండ్రి, పరిశుద్ధ దినమనాడు తండ్రి, ఇంకో దేవుని మందిరానికి వెళ్ళి నేను పాటించుకునే కృపను ఆరాధించే భాగ్యాన్ని నా బిడ్డలకు కూడా దయచేసే భాగ్యం దయచేయగలనుకున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, ఈ ఆరాధన అంతయు మీ మహిమకరంగా మాకు అందరికి ఆశీర్వాదకరంగా ముందులాగా దయచేయగలరని నేర్పున్నాం తండ్రి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని బాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన సోదరు మోషకి మా తరపున సంఘ తరపున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా జాగ్రత్తగా కూర్చోండి, పిల్లలు చేయకుండా చూడండి అమ్మా, ఎందుకంటే లైవ్ ప్రోగ్రామ్ వెళ్తుంది కాబట్టి అది కనిపిస్తూ ఉంటుంది. సరే, సహోదర దేవజనులు మహేష్ గారికి వాక్యపరిచయం చేసినందుకు సమయాన్ని సహోదరులకు ఇస్తున్నాం. ముందుగా మనందరికీ ఇటు సమయాన్ని దయచేసినటువంటి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పుడు వచ్చి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ లైవ్ ద్వారా మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియమైనటువంటి దేవుడులారా, మరి అంతకుముందు చెప్పినటువంటి ఆ పాఠ్యాంశంలో రెండవ భాగం ఇది, దేహం అనే దేవాలయం. అంతకుముందు వారంలో మనం ఏం నేర్చుకున్నామంటే, పితరులు దేవుని ఎక్కడ ఆరాధించారు? పర్వతం మీద ఆరాధించారు. ఆ తర్వాతి కాలంలో దేవుడు గుడారాన్ని తయారు చేసి అది దేవుని మందిరంగా ఆనాడు ఇశ్రాయేలీయులు ఎక్కడ ప్రయాణం చేసినా ఆ గుడారాన్ని అంటే దేవుని యొక్క మందిరాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆరాధించేవాడు. ఇంకా కొంతకాలం అయిన తర్వాత సొలొమోను వచ్చిన తర్వాత సొలొమోను కాలంలో ఒక మందిరం కట్టబడింది, దేవాలయము. అది ఎక్కడ కట్టబడింది అనేది మనం ఆలోచన చేస్తూ మనకు అందరికీ తెలుసు, యెరూషలేములో కట్టబడింది. యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించేవారు. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు కాలంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే,
మనకు అందరికీ తెలిసిపోయిన వారం నేర్చుకున్నాం. ఏంటి అంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను మరలా ఎన్ని దినాలు కడతానన్నాడు? 3 దినాల్లో కడతానన్నాడు. అది వాళ్ళకి అర్థం కాల. ఎవరికి అర్థం కాల? ఆనాడు ఉన్నటువంటి యూదులకి అర్థం కాల. ఇప్పుడు మరి మనకు అర్థమైందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. అంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మందిరాల గురించి మొట్టమొదటి ఆది నుండి ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి పితరులేమో పర్వతం మీద ఆరాధించారు, ఇశ్రాయేలీయులేమో కొంతకాలం గుడారంలో దేవుని మందిరానిగా పిలువబడింది. తర్వాత సొలొమోను కాలంకి వచ్చిన తర్వాత దేవాలయాన్ని ఎక్కడ కట్టారంటే యెరూషలేములో కట్టారు. యెరూషలేములో ఆరాధన జరిగేది. ఆ ఆరాధన కూడా వాళ్ళు ఎక్కడున్నా, ఇశ్రాయేలీయులు ఎక్కడున్నా సరే 3 పండగలు వచ్చినప్పుడల్లా 3-4 సార్లు ఏం చేశారంటే ఖచ్చితంగా దేవాలయానికి వచ్చి ఆరాధించేవాళ్ళు. అలా జరుగుతున్న కాలంలో కాలక్రమేణా ఆ కట్టబడినటువంటి దేవాలయం ఏమైపోయిందంటే చివరికి వాళ్ళు ఏం చేశారంటే యూదులు ఆ దేవాలయాన్ని వ్యాపార పిల్లిగా మార్చారు. ఏళ్ళుగా మార్చారు? వ్యాపార పిల్లిగా మార్చారు. ఎందుకు మార్చారో నేను చెప్పా, పోయిన వారం చెప్పా. అయినా మరి క్లుప్తంగా దాన్ని గుర్తు చేస్తూ చెప్తేనే మొత్తం ఈరోజు కంప్లీట్ అవుతుంది. దాన్ని ఎలా చేశారు అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే బలులు అర్పించడానికి కొన్ని పావురాలు కానివ్వండి, లేకపోతే దూడలు కానివ్వండి, కొన్ని తేవాలి. అంతకుముందు ఏం చేశారంటే అంతకుముందే వాళ్ళు సిద్ధపరచుకొని ఇంటికాడ పెంచుకొని శ్రేష్టమైన వాటిగా తయారు చేసుకొని బలు ఇచ్చేవారు. కాలక్రమేణా యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి, అంటే యేసుక్రీస్తు పుట్టినటువంటి కాలానికి వచ్చేసరికి దేవాలయం దగ్గరే దుకాణాలు పెట్టారు. ఏ దుకాణాలు పెట్టారు? పావురాల దుకాణాలు, లేకపోతే ఇంకా ఎడ్లు, మేకలు, అవన్నీ కూడా. అంటే వాళ్ళు అక్కడి నుంచి లేకుండా ఇక్కడే వచ్చి ఇక్కడే అర్పించడానికి ఏం చేశారంటే అక్కడ దేవాలయాన్ని ఏం చేశారంటే వ్యాపార పిల్లిగా మార్చారు. అక్కడ యేసుక్రీస్తు వారికి కోపం వచ్చింది. యేసుక్రీస్తు వారి కోపం వచ్చి ఏమన్నాడంటే నా తండ్రి ఇంటిని వ్యాపార పిల్లికి చేస్తారని వాళ్ళందరినీ కూడా ఎలగొట్టారు. ఆ సందర్భంలో కింద చదువుకుంటూ వస్తే ఈ దేవాలయాన్ని పడగొట్టి దీన్ని నేను 3 దినాల్లో కడతాను. ఎందుకు ఆ దేవాలయం ఎన్ని సంవత్సరాలు పట్టింది కట్టడానికి? ఆ దేవాలయం ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 46 సంవత్సరాలు పట్టినటువంటి దేవాలయాన్ని నువ్వు 3 దినాల్లో కడతావా అనేటువంటి విధానంలో వాళ్ళకి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. అర్థమవుతుందా? కోపం రావడమే కాదు, అది మనసులో పెట్టుకున్నారు. వాళ్ళు మనసులో పెట్టుకొని ఏం చేశారంటే సిలువ వేయటానికి నేరాలను ఇది ఒక నేరంగా పరిగణించారు. ఏ నేరం అది? సిలువ వేసేటప్పుడు యేసుక్రీస్తుని పిలాతు దగ్గర తీసుకుపోయినప్పుడు అనేకమైనటువంటి నేరాలు మోపారు. కొన్ని ఏమో రుజువులు లేవు. చూడండి, ఒక వచనం చదువుకోండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 60వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 60వ వచనం. అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తొదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పానని చాలు. ఏం చెప్పారట? ఒక నేరం మోపుతున్నారు. ఈయన దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలు కడుతున్నాడయ్యా, మరి తప్పే కదా అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 మనుషులు వచ్చి చెప్పారు. అంటే ఆనాడు దేవాలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ దేవాలయం అంటే ఆ దేవాలయాన్ని గురించి చెడుగా మాట్లాడినా అది ఒక నేరంగా పరిగణించేవారు. నేరంగా పరిగణించి ఏం చేసేవాళ్ళు అంటే జైలు వేసేవాళ్ళు పట్టుకొని. ఇది దేవాలయాన్ని గురించి మాట్లాడితే అదే దేవాలయాన్ని గురించి యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడారు. ఏమని అంటే ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో నేను కడతానని. అది కూడా నేరంగా పరిగణించి సిలువ వేయటం కూడా జరిగింది. అంటే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అంటే ఆనాడు యూదులు దేవుని ఆరాధించే స్థలము యెరూషలేము కాబట్టి యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని వాళ్ళు ఎంతగా ప్రేమించేవాళ్ళు. దేవాలయాన్ని ఏదన్నా అక్రమంగా మాట్లాడిన వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. అంతగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆ ఉన్నటువంటి దేవాలయాన్ని ప్రేమించారు తప్ప దేవుని ప్రేమించలేదు. నేను చెప్తున్నా మీకు అర్థమవుతుందో లేదు? మీకు అర్థమవుతుందా? అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్నే ప్రేమిస్తున్నారు తప్ప అసలు దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు తెలుసుకోవట్లేదు. దేవుని ప్రేమించట్లేదు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు వాళ్ళు మర్చిపోతా ఉన్నారు. కాబట్టి ఈనాడు ప్రేమటువంటి అసలు దేవాలయం అంటే ఏంటి, దేవుని మందిరం అంటే ఏంటో ఈనాడు చాలా మందికి తెలియట్లేదు. చూడండి, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు
తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని ఏ ఉద్దేశంతో పంపించాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించాల. దేవాలయాన్ని పడగొట్టమన్నాడు, 3 దినాలు కడతానన్నాడు అనేది కోపం వచ్చిందే తప్ప ఆ మాటలో ఉన్నటువంటి భావం ఏంటో, ఆ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో, ఆ భావంలో ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటో, ఎందుకు ఆయన అలాగన్నాడు అని ఆయన అడగలేదు. అడిగి తెలుసుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే అదొక నేరాలుగా పరిగణించారు. ఎట్లా 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని నువ్వు 3 దినాల్లో కడతావా అన్నాడు. అంటే కడతనంది ఏంటిది? ఆ కట్టడాన్ని కాదు, అర్థమవుతుందా? ఆ కట్టడాన్ని కాదు, దాంట్లో ఉద్దేశం ఉంది. అది వాళ్ళు ఏం చేయట్లేదంటే తెలుసుకోవట్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ఈనాడు మనము కూడా అసలు దేవాలయం అంటే ఏంటో మనకు తెలియాలి. దేవాలయం అంటే ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో ఈ భూలోకానికి, ఆయన చిత్తం ఏంటి, తండ్రి యొక్క చిత్తం ఏంటి, అసలు ఏ పని మీద ఆయన వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఈనాడు చాలా మందికి అర్థం కావట్లా. కొంతమంది చాలా మందికి తెలుసు. మ్యాక్సిమం క్రీస్తులో పనిచేసేటువంటి సేవకులకు కానివ్వండి, సంఘానికి కానీ ఆ దేవాలయం అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు మీకు కూడా తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కడుతున్న దేవాలయం ఏంటి? దేహం అనే దేవాలయం లే, ఇంకో పేరు కూడా ఉంది కదా. ఏంటిది ఆ దేవాలయం? ఏంటిది? సంఘం. సంఘం అనేటువంటి శరీరం అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు సంఘం అంటే క్రీస్తు. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక నోటితో చదవదు ఎందుకు? గ్రంథంలో చదువుకున్నాం. ఎందుకంటే నోటితో చెప్తే మన సాక్ష్యం కావాలి కదా. లైవ్ ద్వారా కూడా చాలా మంది అంటారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, 1వ అధ్యాయము 22వ వచనం చదవమ్మా. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. అది ఆ సంఘము ఆయన శరీరం. అర్థమవుతుంది ఇప్పుడు ఆయన శరీరం అంటే దేహం అనే దేవాలయం అంటే ఏంటిది? సంఘం. అర్థమవుతుందా? అంటే సంఘము ఆయన శరీరము అనేటువంటి విషయం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మరి సంఘము ఆయన శరీరం అయితే దేహము దేవాలయం ఎలా అయింది? శరీరం అన్న దేహం అన్న ఒకటేగా అమ్మా. దేహం అన్న శరీరం అన్న ఒకటే, వేరువేరా? ఒకటే. ఇప్పుడు సంఘం అంటే ఆయన శరీరం. మరి ఆ సంఘం అనేటువంటి శరీరంలో మనం ఉన్నాం. ఎవరున్నారు మనం అంటే? ఎవరైతే క్రీస్తు నామములో బాప్తిసం పొందుతారో, ఎవరైతే క్రీస్తు సంఘంలో బాప్తిసం పొంది క్రీస్తు యొక్క ప్రభు యొక్క శరీరాన్ని ప్రతి ఆదివారం తీసుకుని ఉంటారు, వాళ్ళు ఏమై ఉన్నారంటే సంఘంలో ఏమై ఉన్నారు? సభ్యులే ఉన్నారు. సంఘంలో ఏమై ఉన్నారు? సభ్యులే ఉన్నారు. ఇలా చదువుకున్నాం, ఒక పాఠం చదువుకున్నాం. ఏం పాఠం అది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 11 చదువుకున్నాం. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నింపబడి ఉన్నది. దేవుడు వాటిని నాశనం చేయను. దేహము జారత్వం నిమిత్తం కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. ఇది చాలా ఇంపార్టెంట్. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? మీ దేహములు అంటే ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. మీ దేహములు ఏమై ఉన్నాయట? క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? క్రీస్తునకు అవయవమాలంటే క్రీస్తు యొక్క శరీరం అనేటువంటి సంఘంలోనికి మనం ఏమై ఉన్నామంటే అవయవమై ఉన్నాం. అది చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మన దేహం కూడా ఏమై ఉన్నది? దేవునికి ఆలయమై ఉన్నది. ఇప్పుడు మనలో నివసించేది ఎవరు? బాప్తిసం పొందిన తర్వాత మనకి ఎవరు వస్తారు? మన యొక్క హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీరు దేవుని ఆలయము. మీరు అంటే ఎవరు? సంఘం. సంఘంలో ఉన్నటువంటి నువ్వేమై ఉన్నావు? దేవునికి ఆలయమై ఉన్నావు. అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు దేహం అనేటువంటి ఆలయం. ఇప్పుడు మనము కూడా దేహాన్ని ధరిస్తున్నాం కాబట్టి మనము కూడా దేవునికి ఏమై ఉండాలి?
నువ్వు తయారు చేసుకున్నావా? పోనీ నీ తల్లిదండ్రులు తయారు చేశారా? ఎవరు తయారు చేశారు? దేహం అనే మాటకు మనం మాట్లాడితే దేవుడే తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు ఈనాడు మనిషికి అర్థం కాల. పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, జీవిస్తున్నారు, ఏదో చేస్తున్నారు, ఆ పని చేస్తున్నారు, ఈ పని చేస్తున్నారు, చనిపోతున్నారు. అది ఎందుకు పుడుతున్నాం? ఎందుకు దేవుడు పుట్టించాడు? ఎందుకు దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు? ఈ దేహంతో ఆయనకి పని మనం చేయవలసింది ఏమైనా ఉందా? ఈ దేహంతో మనం చేసేటువంటి కార్యక్రమాలు ఓన్లీ పనులేనా, ఉద్యోగమేనా, వ్యవసాయమేనా? దేవుడికి ఏమైనా చేయాలనేటువంటి ఆలోచన ఈనాడు మనుషులకు లేదు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు ఉంటున్నారు. కానీ దేహం ఎందుకు ఇచ్చాడో అర్థం కావట్లేదు. దేవుడు ఎందుకు ఇచ్చాడట? మీరు మీ సొత్తు కారు, మీ దేహంతో ఏం చేయాలట? దేవుని మహిమపరచాలి. ఈ దేహంతో దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. మరి దేహంతో దేవుని మహిమపరచడం అంటే ఎక్కడైతే అట్టేనా? మనిషి నేర్చుకున్నాడంటే దేహంతో దేవుని మర్చిపోవటం, పాట పాడటం, వాక్యం చదవడం, ప్రార్థనకు రావడం, కూర్చోవడం, పోవటం, ఇష్టానుసారంగా బ్రతకడం, ఇది నేర్చుకున్నాడు. అదేంటంటే మనం కూడా దేవుని మహిమపరుస్తున్నాగా. అక్కడ ఏమన్నాడు అంటే 13 వచనాలు చదువుకుంటే 14 వచనాలు చదువుకోండి. 15 మీ దేహమును క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేసే యొక్క అవయవములుగా చేయుదునా? ఇది ఎంత గొప్ప మాట! ఇది ఒక చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ అవయవాలు, ఈ దేహము ఎవరిదట? క్రీస్తు యొక్క అవయవంలో పాల్గొన్నది. ఈ దేహాన్ని, ఈ అవయవాన్ని తీసుకొని ఎక్కడ తీసుకెళ్తున్నాడు మనుషులు? వేసే యొక్క అవయవములుగా చేయుదునా అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఎవరు చేస్తారు వేసే యొక్క అవయవంలా? ఎవరు చేస్తారంటే వ్యభిచారం చేసేవాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళకి ఏమర్థం కావట్లా? ఈ దేహం యొక్క విలువ తెలియట్లా, ఈ దేహం ఎందుకుందో తెలియట్లా. అదే చెప్తున్నాడు కొరింథీ సంఘానికి. అంటే వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క జీవిత విధానాలు కొరింథీ సంఘంలో బాగోలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వాటిలో ఈ వ్యభిచారం అనేది కూడా ఉంది. ఏ సంఘంలో? ఎక్కడ? కొరింథీ సంఘంలో. అందుకనే చెప్తున్నాడు, ఇదిగో మీ దేహంతో మీ ఇష్టానుసారంగా బ్రతకడం కాదు, మీ దేహం ఏమనుకుంటున్నారు, మీ దేహం ఏమైనదో మీకు తెలియదా అని చెప్తూ గుర్తు చేస్తున్నాడు. మీ దేహమును క్రీస్తు యొక్క అవయవములని మీరు ఎరుగరా అన్నాడు. అంటే మీకు తెలియదా? ఈ అవయవాలు తీసుకెళ్ళి వేసి యొక్క అవయవాలుగా చేస్తారా మీరు అని ఏం చేస్తున్నాడు అంటే గద్దిస్తున్నాడు ఈనాడు ప్రియమైనటువంటి దేని పెట్టారా? మనం కూడా నేర్చుకోవాలి. దేహం ఉందని, శరీరం ఉందని, ఈ శరీరం కోసం మనిషి ఖర్చు చేసేటువంటిది ఎంత అంటే అంత మంది లేదు. ఈ దేహానికి ఎంత ఖర్చు చేస్తాడు? ఒక మనిషి పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు ఈ దేహానికి మనిషి ఖర్చు పెట్టేటువంటి ఖర్చు ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఎంత ఉంటుందని మనం ఎలా చెప్పగలమంటే, పేదవాళ్ళు ఒకలాగా ఉంటారు, ధనవంతులు ఒకలాగా ఉంటారు, ఇంకా ధనవంతులు అయితే ఒకలాగా ఉంటారు, సెలబ్రిటీస్ అయితే మరీ ఉంటారు. మనం మామూలుగా కటింగ్ షాప్కి వెళ్తే మాకు 100 రూపాయలు ఏమో అవుతాయి పురుషులకి. అదే సెలబ్రిటీస్కి వెళ్తే అక్కడ ఎంత అవుతాయి? వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు? చాలా ఖర్చు పెడతారు. అలాగే లేడీస్ కూడా అంతే, బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు సామాన్యులు ఒకలాగా ఖర్చు పెడతారు. సెలబ్రిటీస్ అయితే వాళ్ళు ఒక రోజు ఖర్చు పెట్టింది 1 సంవత్సరం బతకొచ్చు పేదోళ్ళు అయితే. అంటే దేహానికి మనిషి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను నేను. అంతేగాని ఎవరి ఖర్చు వారిది, అది వేరే విషయం. అసలు దేహం ఎందుకు ఇచ్చాడు దేవుడు అనేటువంటి విషయం మర్చిపోతే ఎట్లా? ఈ దేహంలో దేవుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనం దేవుని ఆలయమై ఉన్నాం. దీన్ని ఎలా పడితే అలా వాడటానికి వీలు లేదు అనేటువంటి విషయం ఈనాడు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు చాలా మందికి తెలియట్లా. తెలియకనే ఏం చేస్తున్నారంటే కొట్లాడుతున్నారు, పోట్లాడుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, ఇంకా వ్యభిచారాలు చేస్తున్నారు. చాలా విధానంగా తమ యొక్క శరీరాన్ని ఇష్టం వచ్చినట్లుగా ఏం చేస్తున్నారంటే వాడేస్తూ ఉన్నారు. కానీ ప్రభు కోసం వాడేది ఎంత? నీ కోసం వాడుకునేది అంత ఈ దేహాన్ని. ఇప్పుడు సంఘంలో చాలా దేహాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చినాయి అన్ని దేహాలు ఏమ్మా వచ్చినాయా? చాలా రాలా, ఇంక చాలా రావాలి. అంటే ఏం తెలియట్లేదు? దేవుని విలువ తెలియట్లేదు. ఇందాక చెప్పిన దేవాలయం వాళ్ళు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే దేవుని మందిరాన్ని, అంటే దేవాలయం కట్టడాన్ని ప్రేమించేవాళ్ళు, కానీ ఆ కట్టడాన్ని కట్టించినటువంటి దేవుణ్ణి ఏం చేశారంటే మర్చిపోయారు. అలాగే నువ్వు కూడా ఒక కట్టడం, నీ శరీరం కూడా దేవుడు ఏం చేశాడట? నీ దేహము మనం పాట పాడతాం, కానుకల పాట, నీ దేహము దేవుడు మలిచిన మందిరం మాట. ఏంటది? దేవుడు మలిచాడు. మరి ఆ మందిరాన్ని ఎలా ఉంచాలి?
శుభ్రంగా ఉంచాలి వద్దా? శుభ్రత అంటే చాలా మందికి మనిషి శుభ్రంగా ఉండడం అంటే దానికి అర్థం ఏమైందంటే మనుషులకి శుభ్రంగా స్నానం చేయటం, తల స్నానం చేయటం, మంచి బట్టలు వేసుకోవటం, దేవుని సన్నిధికి రావడం, ఇది అర్థమైంది మనుషులకి. శుభ్రంగా మరి అలా ఉండొద్దండి అని అనొద్దు మీరు. అంటే అదేనాక దేవుడు కోరుకునేది అదేనా? దేవుడు కోరుకునేది అదే? నువ్వు వేసుకునే బట్టలు చూస్తాడా? కొన్నిసార్లు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఒక కార్యక్రమానికి చంద్రపాడు వచ్చేవాళ్ళం, 4 కార్యక్రమాలు తగిలి మాకు బట్టలు ఉండేవి కావు. ఇప్పుడు 4 కార్యక్రమాలు కూడా సాయంత్రం కూడా స్నానం చేయకుండా ప్రార్థనలు కూర్చున్న రోజులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? మీకు తెలియదు, మాకు తెలుసులే. అర్థం, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం ఒక కార్యక్రమాన్ని వచ్చి వెళ్దాం అనుకున్నాం, 4-3 కార్యక్రమాలు తగిలి సాయంత్రం స్నానం చేద్దామంటే బట్టలు లేవు. మరి స్నానం చేయకుండా ప్రార్థనలు కూర్చోవచ్చా? మీ క్వశ్చన్ ఇప్పుడు ఇది. కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. అర్థమవుతుందా? అంటే మేము దేవుడికి కావలసింది ఏంటి, అసలు దేవుడికి మనం ఏమి ఇస్తున్నాం అనేది మనకు తెలియాలి. మనిషి దేహాన్ని శుభ్రం చేసుకోవడం అంటే ఇది నేర్చుకున్నారు. ప్రతిరోజు స్నానం చేయాలి, దేవుని సన్నిధికి స్నానం చేయకుండా దేవుని సన్నిధికి వెళ్ళకూడదు అని పిల్లలకు కూడా చెప్తాం. అంటే నీకు అంతవరకే చెబుతాం, ఇక మీకు ఇంకా చాలా చెప్పం. ఈనాడు మనం కూడా అలాగే నేర్చుకున్నాం, శుభ్రంగా రావడమే నేర్చుకున్నాం. కానీ శుభ్రత అనేది దేహం యొక్క శుభ్రత అనేది దేవుడు ఏం కోరుతున్నాడు అంటే దేహం పరిశుద్ధంగా ఉండాలి అని. ఆ దేహం ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవునికి ఆలయం, నువ్వు అది మర్చిపోయావు నువ్వు. మరి ఎప్పుడు ఆలయం అండి? ఆదివారం నాడేనా? దేహాన్ని శుభ్రంగా చేసుకొని వచ్చి శుభ్రంగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ఆదివారం వెళ్ళిపోయిద్దా? నీ దేహాన్ని ఎంతకాలం శుభ్రంగా ఉంచుకోవాలి? ఎంతకాలం స్నానం చేయాలని నేను అడగట్లా. ఎంతకాలం నీ దేహం పాపం చేయకుండా ఉండాలి అనేదని నువ్వు అడుగుతున్నా నేను. ఈ దేహంతో చేసేటువంటి క్రియలు, అందుకే చెప్పాడు శరీర కార్యాలు అన్నాడు కదా, ఆ కార్యాలు చేయకుండా ఉండాలి. ఎంతకాలం ఉండాలి? ఈ దేహం మరలా మట్టిలో కలిసి ఎంతవరకు ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే, మనిషి ఈ దేహాన్ని ఎంతగా ప్రేమిస్తాడో మనకు బాగా తెలుసు. ఎంతగా ప్రేమిస్తాడంటే ఈ దేహం కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు. ఎంత ఖర్చు పెడతాడు? తనకున్నటువంటి ఆస్తి అంత అమ్మేనా సరే రోగాన్ని బాగు చేసుకుంటాడు. అది దేహాన్ని ఖర్చు పెట్టడం అంటే. అర్థమవుతుందని నేను చెప్పేది మీకు. ఈ దేహానికి ఖర్చు అంటే పౌడర్లకి వీటికి కాదు. ఏదైనా జబ్బు వచ్చినప్పుడు, చనిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ దేహం కొరకు ఏం చేస్తాడు, ఎంత ఖర్చు పెడతాడంటే తనకున్న యావదాస్తి కూడా అమ్మి ఆ మనిషిని బ్రతికించాలని ఏం చేస్తాడని ప్రయాసపడతాడు. అంతగా ఖర్చు పెడతాడు ఈ దేహాని కోసం. అంతగా తెలిసినటువంటి ఈ దేహానికి గురించి తెలిసినటువంటి వ్యక్తికి ఈనాడు ఈ దేహము దేవునికి ఆలయం అనేటువంటి విషయం మర్చిపోయా. ఈ దేహము దేవునికి ఆలయం అనేటువంటి విషయాన్ని మనిషి మర్చిపోయాడు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే తన ఇష్టానుసారముగా ఈ చేతులతో అనేకమైనటువంటి తప్పిదాలు చేయొచ్చు, ఈ నోటితో అనేకమైన అబద్ధాలు ఆడవచ్చు. ఇందాక చేసినట్టు ఈ దేహాన్ని తీసుకెళ్లి వేసే యొక్క అవయవాలతో కలిసి చేసేటువంటి వారు ఉన్నారు. అందుకేనా దేవుడు ఇచ్చింది దేహాన్ని. ఎందుకు పుట్టేవారు నాయన అని అంటారు పిల్లల్ని. ఎందుకంటారు? ఎప్పుడు అంటారు? ఈడు నా కడుపును ముట్టకుండా పోయేది అంటారు. ఎప్పుడు అంటారు? వాడు మాట వినప్పుడు. మరి నువ్వు దేవుడి మాట విన్నప్పుడు దేవుడు ఏమంటాడు? మరి నిన్ను ఈ విషయం నీకు తెలుసా? నువ్వు నీ కొడుకుని నీ కూతురునే అంటున్నావు, మరి దేవుడు నిన్ను అనడా? మాట్లాడాలి మీరు. అంటాడా? ఖచ్చితంగా అంటాడు. కానీ మనిషికి ఏం చేయట్లేదు, ఏం తెలియట్లేదు అంటే ఈ దేహం చాలా విలువైంది. ఎంత విలువైంది అంటే ఈ దేహం ఇంకా ఎంత విలువైందంటే ఒక చెయ్యి ఊడిపోయింది, చెయ్యి లేదు, అది పాడైపోయింది. ఎక్కడ నుంచి ఏమైనా తేగలవా నువ్వు? ఏమా ఎక్కడి నుంచి తేగలవా? సేమ్ అలాంటిది తేగలవా నువ్వు? గుర్తుపెట్టుకోండి, దేహంలో ఏదైనా పాడైతే ఇప్పుడు ఇంకొకటి పెడుతున్నారే తప్ప స్పేర్ పార్ట్స్ ఉండవు దేహానికి. ఏముండవు స్పేర్ పార్ట్స్ అంటే మీకు తెలుసా? ఇప్పుడు ఒక బండి తయారు చేశారనుకో, లేకపోతే ఒక సైకిల్ తయారు చేశారనుకో, అది వాడుతూ ఉన్నప్పుడు ఒక టైర్ పాడైంది అనుకో, కొత్త టైర్ మరలా దొరికిద్ది నీకు. మీకు అర్థమవుతుందా? కొత్త టైర్ దొరికిద్ది. ఇప్పుడు శరీరంలో కలమే పోయింది, శాంతం పోయింది అనుకో, ఎక్కడైనా షాపులో దొరికిద్దా? ప్రపంచంలో ఎక్కడన్నా దొరకండి, ఎక్కడైనా దొరికిద్దా? ఒకవేళ దొరికితే అది వేరే వాళ్ళని అయి ఉంటుంది తప్ప స్పేర్ పార్ట్స్ అనేవి ఉండవు. ఈ మధ్య పెడుతున్నారులేండి, గుండె మార్పిడి లేకపోతే కిడ్నీలు మార్పిడి అని వేరే వాళ్ళే దాచి మరీ పెడుతున్నారు, అవయవ దానం చేసిన వాళ్ళే. అంతేగాని
మానవుడు సొంతగా తయారు చేసేటువంటి విధానం లేనే లేదు. నువ్వు స్పేర్ పార్ట్స్ పెట్టినా అవి తయారు చేసింది ఎవరంటే దేవుడే. దేవుడు తయారు చేసిందే పెడుతున్నావు నువ్వు. కానీ అందుకని దేహం చాలా విలువైనది అనేటువంటి విషయం ఈనాడు మనిషి మర్చిపోయాడు. ఎందుకంటే ఈ దేహంతోనే కదా మనం పని చేసి కష్టపడి పని చేసి మనం బ్రతికేది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైనటువంటి దేని మెట్లారా, మనిషి ఏమి నేర్చుకున్నాడండి? ఈ దేహంతో కష్టపడాలి, సంపాదించాలి, ఉద్యోగం చేయాలి, బాగా సంపాదించాలి, ఉన్నతమైన చదువు ఇవే నేర్చుకుంటున్నాడు తప్ప ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క తలంపు ఏంటి, దేవుడు ఏం కోరుతున్నాడు నా నుండి అనేటువంటి ఆలోచన ఈనాడు మనిషి మర్చిపోయాడు ప్రియమైనటువంటి దేని మెట్లారా. అందుకని మనిషి ఈ దేహాన్ని ఎంతగానో ప్రేమిస్తాను. నువ్వు ఎంత ప్రేమించినా సరే, నువ్వు దేహాన్ని ఎంతగా ప్రేమించు, ఎంతకాలం ఉంచుకుంటావు నువ్వు నీ దగ్గర? ఎంతకాలం ఉంటుంది నీకు నచ్చినట్టుగా? మనిషికి వయసు చిన్నప్పుడు ఒకలాగుంటారు, వయసులో ఒకలాగుంటారు, ఇంకొంచెం వయసు పోయాక ఒకలాగుంటారు. ముసలి అయిన తర్వాత రూపాలు మారవా? ఖచ్చితంగా మారుతాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా మారినప్పటికీ కూడా దేవుని యొక్క తలంపులు ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది, ఈ దేహంతో దేవుని మహింపరచాలి, ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి, ఈ దేహాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ఈ దేహంతో దేవుని నేను మహింపరచాలనేటువంటి విషయాన్ని, ఆ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచాలి, పాడు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనిషి మర్చిపోయాడు. అందుకే ఏమన్నాడు అంటే కొరింథీ పత్రిక 3:16 ఇలా చదివిన మాటలు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా, ఎవడైనాను, ఇది చదవాలి, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా. ఈ మాట చాలా మందికి ఏమర్థమైందంటే, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే, ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు అనుకుంటున్నారు చాలా మంది. అర్థమవుతుందా? అలాగని మీరు పాడు చేయమని కాదు, ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తానంటే ఇది ఏంటది? దేహము. అర్థమవుతుందా? అందుకని ఒకవేళ దీన్నే మనం పాడు చేసి మనం పాడవుతాం అనేది కాదు, అలాగని దీన్ని పాడు చేయమని కాదు. అందుకని ఈనాడు దొంగతనాలు కూడా ఎక్కడ జరుగుతున్నాయి తెలుసా? ఇళ్లలో జరగట్లా. ఎక్కడ జరుగుతున్నాయి? దేవాలయాల్లో జరుగుతున్నాయి. ఎందుకని దేవుడు అంటే భయం లేదు, దేవుని ఆలయమే కాదనట్లేదు, దొంగతనం చేయకూడదు. దేవుడు అంటే భయం లేనివాడు, దేవుడు అంటే భక్తి లేనివాడు, దేవుని యొక్క గొప్పతనం తెలియనివాడు ఏం చేస్తారంటే ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. ఇంకా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేయటువంటి దానికి అర్థమంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని పాడు చేయటం కూడా. ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు ఎలా పాడు చేస్తాడు? మరి ఈ దేహాన్ని పాడు చేయటం అంటే ఏమర్థమైంది మీకు? ఈ దేహాన్ని పాడు చేయటం అంటే ఈ దేహంతో చేసేటువంటి ప్రతి చెడ్డ క్రియ, అది పాపపు క్రియ. ఈ దేహంతో చాలా చెడ్డ పనులు చేయొచ్చు. అర్థమవుతుందా? అవి ఏవైతే ఉన్నావో అలాగే చేయటం వల్ల దేవుడు వాణిని పాడు చేస్తాడు. ఎలా పాడు చేస్తాడు? ఏమో భూమి మీద దేవుడు ఏదైనా నష్టం జరిగించవచ్చు. అంతకంటే ప్రాముఖ్యముగా నువ్వు ఎక్కడికి వెళ్తావంటే నరకంలోనికి వెళ్తావు. ఇప్పుడు పరలోకం వెళ్ళాలన్నా నరకం వెళ్ళాలన్నా ఈ దేహములో దేవుని ఆత్మ ఉన్నంతకాలం, మళ్ళా చెప్తున్నా, ఈ దేహంలో దేవుని ఆత్మ అలాగే దేవుడిచ్చినటువంటి ఆత్మ ఉన్నంతకాలం మనం ఏం చేయాలంటే దేవునికి నచ్చినట్లుగా బ్రతకాలి. అందుకే చెప్తాడు ఏమని అంటే, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయం మొత్తం నుంచి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను దేవుని చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, మనం ఈ దేహాన్ని ఎంత పవిత్రంగా ఉంచినా లేక అపవిత్రంగా ఉంచినా ఈ దేహం శాశ్వతమైనది కాదు. అంటే మీకు ఏమర్థమైంది? ఈ దేహం శాశ్వతమైనది కాదు అంటే ఈ దేహము దేవునికి ఆలయమే, కానీ ఈ ఆలయం కూడా శాశ్వతమైనది కాదు. దేవుని ఆలయం అని చెప్తున్నారు, మళ్ళీ ఇది శాశ్వతం కాదని మీరు చెప్తున్నారని మీరు అనవచ్చు.
నేను చెప్పేది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది దేవునికి ఆలయమే, కానీ దేవునికి ఆలయం ఎప్పుడు దాకా ఉంటుందంటే దీనిలో ఉన్నటువంటి ఆత్మ ఉన్నంతకాలం. మరలా ఈ ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఇది ఏమైపోయింది? శిథిలమైపోయింది. మరి దేవుని ఆలయం ఏది? దేవుని ఆలయం అంటే ఏంటి? పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవునైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరము. సంఘము అంటే ఆత్మల సమూహం. ఏంటది సంఘం అంటే? ఆత్మల సమూహం. ఆ ఆత్మ ఎక్కడున్నాయంటే దేహంలో ఉంది. అందుకే దేహం ఏమైంది? దేవునికి ఆలయమైంది. అంటే ఇప్పుడు దేవుని మందిరం అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మల యొక్క సమూహం. ఆ ఆత్మ దేహంలో ఉన్నది కాబట్టి దేహం అయిపోయింది. దేహం ఏమైందంటే దేవుని యొక్క ఆలయమై ఉంది. ఇప్పుడు ఈ దేహము కూడా ఆనాడు పర్వతాన్ని వద్దన్నాడు, గుడారాన్ని వద్దన్నాడు, తర్వాత యెరూషలేము మందిరాన్ని వద్దన్నాడు. ఇప్పుడు దేహం అనే దేవుని ఆలయం అన్నాం, దీన్ని కూడా వద్దన్నాడు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. ఇప్పుడు ఇది కూడా శాశ్వతమైంది కాదు. ఇది శాశ్వతమైన దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నాడు దేవాలయముగా దీన్ని ఉంచమన్నాడు. మనం ఎంతకాలం ఉంచినా మన వయసు అయిపోయిన తర్వాత దీన్ని కూడా విడిచిపెట్టి వెళ్తాం. అర్థమవుతుందని చెప్పేది. ఇంక విడిచిపెట్టి వెళ్ళేది ఏంటి? ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళేది ఏంటి? ఆత్మ. ఈ ఆత్మల యొక్క సమూహమే ఏమన్నాడు అంటే సంఘము అన్నాడు. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన మందిరం అంటే అది. మీకు అర్థమవుతుందా? ఆ ఆత్మలకు దేవుడు ఏం చేస్తాడంటే ఒక శరీరాన్ని ఇస్తాడు. ఎప్పుడు? సంఘాన్ని తీసుకెళ్తాడు అన్నాడు కదా. రెండో రకాలు ఏం చేస్తానన్నాడు? సంఘాన్ని తీసుకెళ్తాడు అంటే ఈ శరీరంతో కాదు. ఈ శరీరం పనికిరాదు. ఈ శరీరం అసలు పైకి వెళ్ళే అవకాశమే లేదు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుండి వచ్చింది, మట్టిలోకి పోయింది. పై నుండి వచ్చింది ఆత్మ కాబట్టి పైకి వెళ్ళిద్ది, అంటే దేవుని యొద్దకు వెళ్ళిద్ది. ఆ ఆత్మను రక్షించుకోవాలి అంటే, ఆ ఆత్మ నరకములోనికి వెళ్లకుండా ఉండాలి అంటే, ఆ ఆత్మ పరలోకి వెళ్ళాలి అంటే, ఆ ఆత్మ దేహంలో ఉన్నంత కాలం ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి. చెప్పేది మీకు అర్థమవుతుందా? అందుకని దీన్ని ఏమన్నాడంటే దేవుని యొక్క మందిరము అన్నాడు. ఈ మందిరాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి అంటే దానికి అర్థం ఏంటంటే, ఈ మందిరాన్ని రోజు స్నానంతో కడగటం కాదు. ఎలా కడగాలంటే దేవుని యొక్క వాక్యముతో కడగాలి. ఈ దేహముతో చేయకూడని పనులు మానేయాలి. అది ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే, చేయకూడని పనులు ఏంటో మనకు బాగా తెలుసు. అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, లేదా ఇంకేదైనా వ్యభిచారం, నరహత్యలు, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటన్నిటిని కూడా చేయటానికి కాదు ఈ దేహాన్ని దేవుడు ఇచ్చింది. ఆయన నివసించటానికి, ఆయనకు నచ్చినట్లుగా బ్రతకటానికి. అందుకే అంటాడు. ఇప్పుడు కొరింథీ పత్రిక 2వ పత్రిక వద్దాం. కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీలకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను దేవుని చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం పరలోకమును మనకు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినా, ఈ గుడారం అంటే ఈ దేహము శిథిలమైపోయినా మనకు ఒక నివాసం ఉంది. ఆ నివాసంలో నువ్వు వెళ్ళాలంటే ఈ దేహం ఉన్నప్పుడే నువ్వేం చేయాలంటే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుడు మెచ్చుకునేట్లుగా జీవించాలి. ఎందుకంటే ఈ దేహాన్ని విడిచిన తర్వాత నేను జీవిస్తా అంటే జీవితం లేదు. నేను తర్వాత మార్చుకుంటా, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను మార్చుకుంటా అంటే అవకాశం ఉందా? అవకాశం ఉందా? ఉందా లేదా? లేదు, ఖచ్చితంగా లేదు. అర్థమవుతుంది. ఈ దేహం ఉన్నప్పుడే నువ్వేం చేయాలంటే ఈ దేహంతో పాటు నీలో ఉన్నటువంటి ఆత్మను నువ్వు రక్షించుకోవాలంటే రేపటి దినమున
ఈ దేహాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి, చాలా జాగ్రత్తగా వాడాలి. ఇప్పుడు దేవుడు ఎందుకు ఈ దేహాన్ని ఇచ్చాడు అంటే 6 దినాలు పని చేసుకోమన్నాడా లేదా? ఒక దినం ఏమన్నాడు? నీ దేహాన్ని 6 దినాలు పనిచేసేది దేంతోనమ్మా? దేహంతోనేగా. మాట్లాడలా. 6 దినాలు పనిచేసేది దేహంతోనే కదా. దేహం అంటే మొత్తం, దాంట్లో ఆత్మ కూడా ఉంది. మరి 6 దినాలు పనిచేసిన తర్వాత ఒకరోజు దేవునికి ఇమ్మన్నాడు ఈ దేహాన్ని, మరి ఎత్తనవా? మిగతా రోజులు ఇవ్వద్దని కాదు, మళ్ళీ దేవుని మందిరానికి వచ్చే విషయాన్ని గురించి నేను మాట్లాడుతాను. అంటే ఆదివారం నాడు ఉన్నటువంటి ప్రాముఖ్యతను కూడా ఈనాడు చాలా మంది మర్చిపోతున్నారు. చాలా మంది ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. ఈనాడు ప్రేమిటువంటి దేని పెట్టారా? ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంకా తెలుసుకోలేకపోతే సంఘము ఆత్మీయంగా ఎదిగినట్ట ఎదగనట్ట? ఎదగనట్టే. కాబట్టి సంఘంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. మనకి ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? సుమారుగా చాలా ఉన్నాయి. మేమైతే లెక్కలేదు, ఇప్పుడు పెరిగినాయి కాబట్టి లెక్కలేదు. మొన్న ఈ మధ్య అన్నారు అననీయ గారు, నువ్వు 100 దాకా ఉంటాయని అన్నారు. ఉండు. మరి 100 కుటుంబాలు ఉన్నప్పుడు ఇక్కడ ఎంతమంది ఉండాలి? సుమారుగా చెప్పండి. కుటుంబానికి 3 వేసినా ఎంతమంది ఉంటారు? 300 మంది ఉండాలి. అంతేనా? అంటే కుటుంబాల వారీగా ఒక లెక్క అయితే బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఒక లెక్క. అర్థమవుతుంది? కుటుంబాలు ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, దేవుని సన్నిధికి రావాలి, కాదనట్లేదు. కానీ సంఘం అంటే బాప్తీసం తీసుకున్నవారు తీసుకునేవారా? తీసుకున్నవారు. మరి వాళ్ళకి బాధ్యత ఉందా లేదా? ఏ బాధ్యత ఉంది? అయ్యగారు చెప్పే బాధ్యత కాదు, దేవుడు చెప్పినటువంటి బాధ్యత. దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, పాటలు పాడాలి, వాక్యం వినాలి, నవరాత్రి భోజనంలో చేయాలి, కానుకలు ఇవ్వాలి, ప్రార్థనలు ఏకీభవించాలి, ఇవన్నీ కూడా చేయాలి. ఇవన్నీ చేయవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? సంఘం ఉంది. సంఘం అంటే ఎవరు? బాప్తీసం తీసుకున్న ప్రతి వారికి ఉంది. అర్థమవుతుందా? ఇది ఎవరు చెప్పనవసరం లేదు. ఇది దీన్ని ఏమంటారంటే మొదటి పాఠాలు అంటారు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఆరాధన మానకూడదు అనేటువంటి పాఠం ఎప్పుడు నేర్చుకునే పాఠం? ఇది సండే స్కూల్లో నేర్చుకునే పాఠం. పెద్దోళ్ళైనా నేర్చుకోవట్లా, ఇప్పుడు మర్చిపోతున్నాం. పెద్దోళ్ళైనా కానీ నేర్చుకుని మర్చిపోతాను. కాబట్టి ఇప్పుడు 6 దినాలు నీ దేహంతో నువ్వు ఇష్టం వచ్చినట్టు సంపాదించుకో, నీకు ఇష్టం వచ్చిన ఉద్యోగం చేయి. ఒక్కరోజు ఇమ్మన్నాడు నీ దేహాన్ని దేవుని మహిమపరచడానికి. అర్థమవుతుందా? ఇస్తున్నామా? ఒక్కరోజు కూడా కాదు. రోజులో ఎన్ని గంటలు? ఇది వరకు 2:30, 3 గంటలైతే ఎక్కువైంది అన్నారు. ఇప్పుడు 2 గంటలకు కుదించు. ఈ 2 గంటలు కూడా మనం ఏం చేయాలి? దేహాన్ని ఖచ్చితంగా వాడబడాలి వద్దా? ఇప్పుడు పనికి వెళ్తాం, ఎన్నింటికి వెళ్తాం మనం? 8 గంటలైతే అన్ని. బడికి వెళ్తాం, 8 గంటలైతే అన్ని. ఉద్యోగానికి వెళ్తాం, ఎన్ని గంటలైతే అన్ని గంటలు. అంటే నేను దేహం అనేటువంటి దేవాలయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత చెప్తున్న సొమ్మ, నేను ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. దేహాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని మహిమపరచడానికి ఇచ్చాడు. ఒక ఆదివారం దేవుని సన్నిధికి రావటమే కాదు, నువ్వు బయటికి వెళ్ళినా ఎలా బ్రతకాలి అంటే దేవునికి నచ్చినట్లుగా బ్రతకాలి. నీవు బయటికి వెళ్ళడం కాదు. ఇంకొక మాట చెప్పాడు కింద ఏంటంటే, ఈ దేహం ఉన్నంత కాలం, ఒక మాటలో చేసేసాడు చివరికి. ఎక్కడ దాకా చేశారు? దేహం ఉన్నంత కాలం, ఈ దేహం భూమి మీద ఉన్నంత కాలం కూడా అది ఎవరికి ఇష్టమైనది ఉండాలి? దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ఈనాడు ప్రేమటువంటి నేను పెట్టారా, మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు మంచి బట్టలు కొనుక్కోవాలనుకున్నారు. ఈనాడు పిల్లలు ఎలా నేర్చుకున్నారంటే, మీరు డబ్బులు ఇవ్వండి మేము కొనుక్కుంటాం అని నేర్చుకున్నారు. మా కాలంలో ఏం చేసేయాలంటే వాళ్ళే కొనిచ్చోళ్ళు మాకు. ఆ కాలంలో వాళ్ళు ఏది ఎత్తే అవి వేసుకోవటమే. ఇప్పుడు ఏంటి? మీరు డబ్బులు ఇవ్వండి మేము కొనుక్కోవడం. అంటే బట్టల గురించి నేను చెప్పట్లా. తల్లిదండ్రులకి ఇదిగో నా బిడ్డ ఈ డ్రెస్ వేసుకుంటే బాగా ఉంటాడు నాకు అని అనుకుంటారు, అందుకనే చెప్తారు. ఇప్పుడు తల్లిదండ్రుల ఉద్దేశాలు మారిపోయినాయి. తల్లిదండ్రుల ఉద్దేశం మాకు అవసరం లేదండి, నా భార్య ఉద్దేశం నాకు వద్దు, నా భర్త ఉద్దేశం నాకు వద్దు, అసలు నాకు నచ్చితేనే నేను తీసుకుంటాను అనే కాడికి వచ్చారు. అంటే పూర్వం ఎలాగుండేది? పూర్వం నా తల్లిదండ్రులకు నచ్చితే నాకు నచ్చినట్టే, నా భార్యకి నచ్చితే నా భర్తకు నచ్చితే నాకు నచ్చినట్టే అని మనిషి ఎలా వాడబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను కోరుతున్నాడు ఏమని అంటే, నీకు దేహాన్ని ఇచ్చాడు కదా, ఆ దేహం ఎవరికి ఇష్టమైంది ఉండాలా? నీకు ఇష్టమైంది కాదట. నీకు ఇష్టమైనది నువ్వు వాడుకోవడానికి హక్కు లేదంటున్నాడు దేవుడు. చూడండి, నా వచనం ఉందా?
6:19 మొదటి కొరింథీ 6:19 19 చదువుకున్నాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి, మీరు మీ సొత్తు కాదు అంటున్నాడు. అంటే మన సొత్తు కాదట. ఎవరి సొత్తు? మనం దేవుని సొత్తు. ఏంటి దేవుని సొత్తు? ఈ దేహం. కాబట్టి ఈ దేహంతో ఏం చేయాలి? మనం దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. ఈనాడు మనుషులు చాలా మంది, అయ్యా ఎందుకయ్యా అని చేరు తాగుతావు, నీ ఆరోగ్యం పాడైద్ది, శరీరం పాడైద్ది, నా డబ్బులు నా ఇష్టం అంటున్నారు. అంతేనా? ఏమంటున్నారు? నా డబ్బులు నా ఇష్టం. ఇదే మాట వాళ్ళు మనతో అంటే మనం దేవుడితో ఏమంటాం? లేదు, నా శరీరం నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా అన్నోళ్ళు చాలా మంది ఉంటారు. నేను చెప్పేది మీకు అర్థమైందా? అర్థమవుతుందని నేను చెప్పేది. ఈనాడు అదే నేర్చుకున్నాను. మంచి నా శరీరం అండి, నా ఇష్టం అని తాగుబోతులు మనం అంటాం. కానీ వాస్తవానికి వస్తే చెడ్డ కార్యాలు చేసే వాళ్ళ పరిస్థితి కూడా అదేగా. నా దేహం, నా వాళ్ళు, నా ఇష్టం అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అందుకని వాళ్ళ ఇష్టానుసారం ఏ పనులు పడితే ఆ పని చేస్తూ ఉన్నారు, ఎక్కడ పడితే అట్లా తిరుగుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మీరు మీ సొత్తు కారు. ఎవరి సొత్తు? మనం దేవుని సొత్తు. ఈ దేహం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. నీ ఇష్టం అంటానికి లేదు అన్నాడు దేవుడు. అందుకనే పౌలు గారు అంటాడు ఏమని అంటే, ఈ దేహాన్ని అట్ట నలగొడుతున్నట. నలగొట్టడం అంటే ఏమర్థమైంది? ఈ దేహాన్ని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. అంతేనా? సిలువ వేయడం అంటే దానికి అర్థం ఏంటి? శరీరాన్ని నలగొట్టడం అంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు చాలా మంది భక్తి చేస్తారు. శరీరాన్ని నలగొట్టడం అంటే ఏంటో చెప్తాను నేను. మనుషులకి ఏమర్థమైంది అంటే శరీరాన్ని నలగొట్టడం అంటే ఇప్పుడు రేపటి దినం ఉపాధి దినాలు వస్తాయి. అర్థమవుతుందా? 40 రోజులు ఏం చేస్తారు? ఓ పూట తింటారు, ఓ పూట తింటారు, మేము ఉపవాసం చేస్తాం అంటారు. అంటే దేనికోసం చేస్తున్నారు వీళ్ళు? అంటే దేన్ని భక్తితో చూపిస్తున్నారంటే శరీరాన్ని. అది శరీరాన్ని ఆకలితో మార్చేసి ఉపవాసం చేసి భక్తి చేస్తూ ఉంటారు. ఇది ఇలా కొంతమంది భక్తి ఉంటే, పాత నిబంధనలో ఒక సందర్భం చెప్తాను మీకు. ఏలియా ఒక్కడు 430 మంది ఒక పక్క. వాళ్ళు ఏం చేస్తారంటే భక్తి చేస్తారు. ఎలాంటి భక్తి అంటే, మా దేవుడు దిగి రావాలి, ఆ పొయ్యి వెలిగియాలని తమ శరీరాన్ని రక్తంతో కోసుకుంటూ ఉంటారు, కత్తులతో కోస్తూ ఉంటారు. అంటే ఏంటి? ఏమర్థమైందంటే ఈ శరీరాన్ని నలగొట్టుకుంటే దేవుడు ఇష్టపడతాడు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. ఈ శరీరాన్ని కత్తులతో కోస్తూ ఉంటారు, దిగిరా 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 అని చెప్పేసి అర్థమవుతుంది. అని శరీరాన్ని నలగొట్టు అనే దాని గురించి చెప్తున్నా భక్తి చేసేటప్పుడు. అలాగే మనం కూడా ఏం చేస్తామంటే ఉపవాసం చేసేటప్పుడు శరీరాన్ని నలగొట్టడం, అణుచుకోవటం, ఆకలిని అణుచుకోవటం. ఒక మాటలో ఇది అర్థమైంది. అణుచుకోవడం మంచిదే, ఉపవాసం చేయటం మంచిదే. అలా చేస్తే దేవుడు ఆలకిస్తాడు. అసలు దేవుడు ఏం కోరుకున్నాడంటే ఈ దేహంతో నువ్వు ఉపవాసం చేసినా నలగొట్టడం అంటే అది కాదు. ఈ దేహంతో పాపకార్యాలు చేయకుండా ఉండటమే నలగొట్టడం. అది నీకు అర్థమవుతుంది నీకు? అప్పుడు నువ్వు తిన్నా తినకపోయినా ఇబ్బంది ఏం లేదు, దేవుడికి ఇష్టమైన వాడివే. ఇది ఫైనల్. అది మీకు భక్తి నేర్పడానికి ఉపవాసం చేసి ప్రార్థన చేయటం మంచిదే, శరీరం నలగొట్టుకోవడం. కానీ అసలు విషయం ఏంటంటే శరీరంతో పాపము చేయకుండా ఉండటం వల్ల దాన్ని నలగొట్టడం. దాన్ని ఏమన్నాడంటే నేను సిలువ వేశాను అన్నాడు. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నానంటే శరీరాన్ని అంతగా నలగొట్టాడంటే శరీరం నా ఇష్టం కాదు, దేవుని యొక్క వాక్యాన్ని ఇష్ట ప్రకారం నడిపేయటం. నేను చెప్పేది అర్థమవుతుందా? మీరు అలాగే చూస్తున్నారు నన్ను. అర్థమవుతున్నాను, మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? అది అసలు అంటే శరీరాన్ని నలగొట్టడం అంటే అది. ఇంకా నేనేమో భ్రష్టుడనైపోతానేమోనని చాలా జాగ్రత్తగా శరీరాన్ని కాపాడుతూ ఉన్నాడట. దేనికోసం? పాపపు జోలికి వెళ్ళకుండా. అందుకనే ఏసేపు గుర్తుకొస్తాడు ప్రతి విషయంలో. పాత నిబంధన గ్రంథంలో ఏసేపు ఏం చేస్తాడు? పారిపోతాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏ శిక్ష అన్నా పడినాయి, ఏ నిందన్నా పడినాయి, ఎవరైనా ఏదన్నా అనుకోని ఏం కాపాడుకున్నాడు ఆయన? పవిత్రతను కాపాడుకో. అది పవిత్రతను ఏం చేయాలి? మనం కాపాడుకోవాలి. ఎక్కడున్నా సరే పవిత్రతను ఏం చేయాలి? కాపాడుకోవాలి ప్రియమైనటువంటి దేని బిడ్డ. కాబట్టి ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది నడిపించాలి. అది ఏ ఆత్మ ఉండాలి అంటే పరిశుద్ధాత్మలై ఉండాలి. నీ దేహంలో పరిశుద్ధాత్మ చేత నడిపింపు ఉండాలి. ఆ నడిపింపు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే పాపంలోనికి వెళ్ళావు. ఒకవేళ వెళ్ళినా అక్కడి నుంచి ఏం చేస్తావు? పారిపోతావు. తర్వాత ఏం జరిగిందో తర్వాత సంగతి. వాళ్ళు ఏమనుకుంటారు? తర్వాత సంగతి. ముందు ఏం చేయాలి?
దేవునికి కనపరుచుకోవాలి, మనుషులకు కాదు. మనుషులు ఏముందండి, ఎవరో నాకు ఇద్దరు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనుకుంటారు. వాళ్ళు ఎవరో కూడా నీకు తెలియదు. ఒక 10 నిమిషాలు మాట్లాడండి, మనుషులు అలాగే ఉన్నారు. ఒక 10 నిమిషాలు ఇద్దరు మాట్లాడితే ఏదో ఒకటి అంట కడతారు. అర్థమవుతుందా? మనుషులు సమాజం అలా తయారైపోయింది. కాబట్టి ప్రిమిటివ్ నేర్పినారు. ఏసేపు విషయంలో అదే జరిగిందిగా. పాత నిబంధన కాలంలో ఏసేపు ఏం చేశాడు? పోతీఫరు భార్య బలవంతం చేసినప్పుడు ఏం చేశాడు? పారిపోయడం లేదా? పారిపోయేటప్పుడు అది చొక్కా ఆడే ఉంది. వస్త్రం, మన భాషలో చొక్కా, ఆ కాలంలో వస్త్రం. ఆ వస్త్రం చూపించి చెప్పింది ఏమని? ఇదిగో ఆయనను బలవంతం చేశాడు. వాస్తవం అది. గ్రహించారా మనుషులు? గ్రహించారా? సాక్ష్యం మళ్ళీ అది ఏంటనో వస్త్రం సాక్ష్యం. ఆయన ఏసేపు నష్టపోయాడా? నష్టపడలేదండి. దేవుని కొరకు బ్రతకడం అంటే అదే. దేవుని కొరకు నీ దేహం పనిచేస్తే ఒకలాగా ఉంటుంది నీ జీవితం. కష్టం వచ్చినా సరే పనిచేయి. ఈ దేహంతో పని చేసేటప్పుడు, ఈ దేహం దేవుని కొరకు వాడబడుతున్నప్పుడు, ఈ దేహం దేవునిదే కాబట్టి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవుడే చూడాలి తప్ప మనుషులు చూస్తే ఏంటి, చూడకపోతే. ఈనాడు ప్రియమైనటువంటి దేని పెట్టారా, ఈ దేహాన్ని మనుషులు ఏం చేస్తున్నారంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉంచట్లేదు. అందుకే అన్నాడు కొరింథీ పత్రిక వద్ద 2 కొరింథీ 5 అది పూర్తి చేద్దాం. ఎన్ని దాకా చదివాము? 2 దాకా చదివి 2వ వచనం. మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడదుము, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకుని అపేక్షించుతూ దీనిలో మూలుగుచున్నది. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత రింగి వేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనం సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచికరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము గనక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగులు అపేక్షించున్నాను. 9వ వచనం మళ్ళీ చదువుతున్నా. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఇష్టలై ఉండవలనని మిగులు. అంటే నువ్వు దేహములో ఉన్నా దేహమును విడిచిపెట్టిన అంటే ఏమర్థమైంది మీకు? దేహంలో ఉండటం బ్రతికుండటం, దేహమును విడిచిపెట్టడం అంటే చచ్చిపోవటం. దేహమందున్నను నువ్వు ఎవరికి ఇష్టమైన వాడిగా ఉండాలి? దేవునికి ఇష్టమైన వాడిగా ఉండాలి. ఇది ఈ యొక్క మాట యొక్క భావం. కాబట్టి ఈ దేహము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి వద్దా? మాట్లాడలేదు. దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మరి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలంటే మనం ఈ దేహాన్ని ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. నలగొట్టుకోవడం అంటే దానికి అర్థం ఏంటి? ఈ దేహంతో జరిగించేటువంటి కొన్ని కోరికలు ఏం చేయాలి? చంపేసుకోవాలి. ఒక మాటలో చెప్పాల్సి వస్తే శరీర కోరికలు చాలా ఉంటాయి. శరీర కార్యాలు అన్నాడు, శరీర కోరికలు అన్నాడు, దీనికి చాలా ఉంటాయి. వాటిలో ఏం చేయాలంటే కొన్ని చంపేసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక రోగం వచ్చింది, అయ్యా ఇది తినకూడదు, ఇది తిని నువ్వు చచ్చిపోతావు అన్నాడు. నువ్వేం చేస్తావు? ఇప్పుడు తినాలని ఆశ పుట్టినా ఏం చేయాలి? తినకుండా ఉండాలి కదా. నేను తింటా అంటే దేవుడు కూడా అదే చెప్తున్నాడు. ఈ దేహంతో చేయకూడని చేయవద్దు, దేహంతో మహింపరచండి. అలా మహింపరిస్తే నీకుంది. తర్వాత ఏముంది? పరలోక రాజ్యం ఉంది. లేదండి నా ఇష్టం, నా దేహం, నా వాళ్ళు, నా ఇష్టం అని చెప్పేసి అనుకుంటున్నావా? నువ్వు చెయ్యి సరే, దానికి తర్వాత ఏముంటుంది నీకు? అందుకే అన్నాడు ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు అంటాడు, దేహమునే చంపు వారికి దేహమునే చంపు వారికి భయపడు, దేహమునే చంపు వారికి భయపడు కానీ దేహమును ఆత్మను కూడా చంపే వారికి భయపడాలి అన్నాడు. దేహాన్ని చంపేవాడికి భయపడాల్సిన లేదు. ఎందుకంటే ఈ దేహం శాశ్వతమైంది కాదు. మొదటి శతాబ్ద కాలంలో, అపోస్తల కాలంలో, మొదటి శతాబ్ద కాలంలో చాలా మంది హతసాక్షులు అయ్యారండి. దానికి కారణం ఏంటి? ఇప్పుడు స్టెఫెన్ గారు ఉన్నారు, ఊరి బయటికి తీసుకెళ్ళి ఏం చేశారు? రాళ్ళతో కూడా చంపారు. ఏం చంపారు? ఆయన్ని దేహాన్ని చంపారు. ఆత్మను చంపగలిగారా? చంపలేదు. అది దేహాన్ని చంపే వారికి భయపడండి, కానీ ఆత్మను దేహమును దేవుని చంపదు, వారికి భయపడాలి, దేవునికి భయపడాలి అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేని వెళ్ళారు 10:28 అనుకుంటా. వచ్చిన చదవటం నాకు రావట్లేదు కానీ చదువుతాం. తిరగట్లా నోరు, మరి ఏం చేద్దాం?
మత్తయి సువార్త 10:28. ఒకసారి సహాయం చేయండి, నేను మర్చిపోయా వచనం. మరియు వచనం చెప్పండి అని. 10:28గా 10:28. మరియు ఆత్మను సంపనేరక దేహమునే చంపు వారికి భయపడుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి మిక్కిలి భయపడు. చూశారు ప్రేమటువంటి దేని పెట్టారా? ఈనాడు ఆ స్టెఫెన్ విషయంలో అదే జరిగింది. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే రాళ్ళతో కూడా చంపారు. ఏం చంపారంటే దేహాన్ని చంపగలిగారు, ఆత్మను మాత్రం చంపలేదు. కాబట్టి దేహాన్ని చంపే వారికి మనం భయపడాల్సిన అవసరతే లేదు. దేహాన్ని ఆత్మను కూడా నరకంలో నశింపజేయవాడు ఒక ఆయన ఉన్నాడు దేవుడు, ఆయనకి మనం భయపడాలి. కాబట్టి ఈ దేహం ఉన్నంత కాలం మనకి ఎవరికి ఇష్టమైన వారుగా ఉండాలి? దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే నీ దేహం దేవునికి ఏమై ఉన్నది? ఆలయమే ఉన్నది. కాబట్టి మనము సంఘములో అవయవములై ఉన్నాం కాబట్టి, ఆ సంఘము క్రీస్తు యొక్క శరీరము కాబట్టి, ఆ శరీరాన్ని రక్తాన్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి, శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నామా లేదా? ప్రతి ఆదివారం తీసుకోవటం వల్లే మనం ఏమవుతున్నామంటే ఆ యొక్క సంఘములో ఆయన యొక్క శరీరంలో పారివారమే అవుతున్నాం. అలాగే పారివారమైనటువంటి ఈ దేహము ఎవరికి ఇష్టమైనదిగా ఉండాలంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఈ దేహము మరి నువ్వు ఎంతకాలం ఈ దేహంతో దేవునికి ఎంతవరకు నీ దేహం ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. దేహము దేవునికి ఎలా ఉపయోగపడుద్ది? అమ్మకు చర్చిలో పనుంది రాండి అంటే వచ్చేవాళ్ళు లేరు. అర్థమవుతుందా? అంటే వచ్చేవాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. కొంతమంది ఆలోచిస్తారు ఏమవుతుంది చర్చిలో పని చేస్తే అని అనుకుంటారు చాలామంది. అంతేనా? బయటికి వెళ్తే ఏమొస్తాయి? కూలి వస్తుంది. అంతే కదా? దేవుని దగ్గర దేవుని పనికి వెళ్ళినా, దేవుని సన్నిధికి వెళ్ళినా, ఈ దేహం దేవునికి వాడబడుతున్నా ఏమొస్తుంది? ఏమీ రాదనుకోండి, డబ్బులు రాకపోవచ్చు. నీకేముంది? నిత్య జీవం ఉన్నది అనేది మర్చిపోకూడదు. అందుకే నీ దేహాన్ని నీవు దేవుని పని కొరకు, దేవుని కొరకు వాడబడితే, ఈ దేహము దేవుని కొరకు పని చేస్తే, ఈ దేహము మీ దేహముతో దేవుని ఏం చేయమన్నాడు? మహిమపరచమన్నాడు. దేవుని పరచమన్నాడు దేహముతో. ఇంకొక మాట చెప్పాడు, ఈ దేహము దేవునికి ఆలయం అన్నది. ఎవడైనా దీనిని పాడు చేసిన ఎడలా వాడిని దేవుడు ఏం చేస్తాడట? పాడు చేస్తాడు. ఇప్పుడు ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తా అంటే ఏంటిది అది? ఇప్పుడు ఇదే ఏది చెప్పాలి? ఈ శరీరాన్ని నువ్వు పాడు చేస్తే, ఈ శరీరాన్ని నీకు ఇష్టమైనట్టు త్రాగుడు ద్వారా కానీ, లేకపోతే సిగరెట్ల ద్వారా కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ, వ్యభిచారం ద్వారా కానీ ఎట్లయినా నిన్ను పాడు చేసావో అనుకో, దేవుడు నేను ఏం చేస్తానంటున్నాడు? పాడు చేస్తాను. కాబట్టి అందుకనే ప్రియమైన దేని బిడ్డలారా, శరీరం చాలా విలువైంది. ఒకసారి పాడైతే బాగవటం కష్టం. మందులు ఉన్నాయి కాదనట్లేదు, పూర్తిగా పాడైతే నష్టపోతాం అనేటువంటి విషయం ఈనాడు చాలా మందికి తెలియట్లా. ఈ దేహాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, నీ తల్లిదండ్రులు ఇవ్వలేదు. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుని కొరకు పనిచేయండి, దేవుని కొరకు వాడండి, దేహాన్ని దేవుని కొరకు పరిశుద్ధంగా ఉంచండి. అలా ఉంచిన తర్వాత ఈ దేహము శిథిలమైపోయిన తర్వాత మరి యొక్క దేహాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆ దేహంతో నువ్వు ఎక్కడికి వెళ్తావంటే పరలోకానికి వెళ్తావు. లేదండి నా దేహం నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం అని నువ్వు అనుకుంటే తప్పనిసరిగా రేపటి దినాన, ఇప్పుడు తీర్పు రాకపోవచ్చు, ఇప్పుడు శిక్ష రాకపోవచ్చు, తర్వాత నువ్వు మరణించిన తర్వాత నీకు మరలా దేవుడు ఒక దేహం ఇస్తాడు. నాకు చదువుకున్నాం కదా, దేహమునే చంపు వారికి భయపడుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకమును చంపేవానికి ఏం చేయాలట? భయపడాలి. అది ఉందని నీకు అర్థం కావాలి. దేహమును ఆత్మను కూడా నశింపజేసే ఒక ఆయన ఉన్నాడు. రేపు దినాన ఆయనకి భయపడండి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఆలయము అంటే ఒకటి ఆత్మ సమూహము, ఆత్మ సంఘము అనేటువంటి శరీరం. ప్రభువారు చెప్పారు, ఈ దేవాలయాన్ని పడగొట్టే 3 దినాల్లో కడతానన్నది ఏ దేవాలయం? అది శరీరం. సంఘం అనే శరీరం అనేటువంటి క్రీస్తు శరీరం అనేటువంటి దేవాలయం. ఆ దేవాలయంలో నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు కూడా ఆయన శరీరంలో పాలివాడమై ఉన్నావు కాబట్టి, నీ దేహం కూడా దేవునికి ఆలయమే ఉన్నది. కాబట్టి దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. దేహంతో చేయరాని కార్యాలు మానేసి చేయవలసినటువంటి కార్యాలు, ఎదుటివాడిని ప్రేమించటం, ఎదుటివాడిని ఏదైనా సహాయం చేయటం, ఈ దేహంతో ఏదైనా పని చేస్తే నా కష్టంలో వచ్చిన దాన్ని కూడా దేవునికి ఇవ్వటం, దేహంతో మహిమపరచడం కూడా అది కూడా ఒక భాగం. ఏదో ఒక భాగం. నువ్వు దేహంతో సంపాదించేది ఏదైతే ఉందో దాంట్లో నుండి కూడా దేవునికి ఇవ్వడం అనేది కూడా ఒక భాగం.
దేహంతో దేవుని మహింపరచడం అంటే. కాబట్టి ఇవన్నీ కూడా మరి దేహాన్ని మనం శుభ్రంగా ఉంచుకుంటూ దేవునికి ఆలయంగా మనం మలుచుకుంటూ దేవుడికి నచ్చినట్లుగా దేహమందు ఉన్నాను, దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండాలి. ఎందుకు ఉండాలి? ఫైనల్ వచ్చిన చదివి నేను ముగిస్తా. 10వ వచనం కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం 10వ వచనం 2 కొరింథీ. ఎందుకనగా 9 నుంచి చదవమ్మా, కంటిన్యూషన్ బాగుంటది. కావున దేహమందులను దేహమును విడిచినను ఆయనకిష్టమై ఉండవలనని మిగులు అపేక్షించుతున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము పొందినట్లు. కాబట్టి మంచి చేస్తే మనకు రేపటి దినాలు మంచి ఉంది దేహంతో, చెడు చేస్తే రేపటి దినం ఏముంది? నరకం అనేది ఉంది. అది గుర్తుపెట్టుకొని మరి మనకు తీర్పు ఉంటుంది ఈ దేహంతో జరిగించేటువంటి క్రియలను బట్టి అని గుర్తుపెట్టుకొని క్రియలను మార్చుకున్నాం. ఏదైనా తప్పుదములు చేస్తే మార్చుకున్నాం. ఎందుకంటే దేవుని దగ్గరకు వస్తే ఎంత పాపం చేసినా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడా లేదా? ఆనాడు యేసుక్రీస్తు వారు క్షమించాడా లేదా? మాట్లాడలేదు. ఒక స్త్రీని తీసుకొచ్చారు, రాణతో కూడా చంపుదామని తీసుకొచ్చారు. ఆయన అడిగారు, మీలో పాపం చేయని వాడు ఎవరు రాయమన్నాడు. ఎవరు చేయలేదు, ఆమె ఒక్కటే ఉంది. ఆ యేసుక్రీస్తు వారు అన్నారు, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు శిక్షలేదు. నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపం చేయకుండా ఉండమని చెప్పాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని కూడా త్రోసివేసేవాడు కాదు. మార్చుకున్న వారే గొప్పవారు. మార్చుకున్నామని నటిస్తూ ఇంకా పాపాలు చేస్తే అది నువ్వు మోసం చేసుకుంటున్నావు, నువ్వు రేపటి దిన నరకాన్ని నువ్వు సిద్ధం చేసుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు నిజమైనటువంటి మారు మనసు మనిషికి కావాలి. మారు మనసు పొందండి, దేహంతో జరిగించే చెడ్డక్రియలు మానివేయండి, దేవునికి ఇష్టమైనటువంటి దేహముగా మలుచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. మీ అందరికీ వందనాలు. సరే, చాలా సంతోషం అండి. సహోదరులు దైవజనులు మహేష్ గారు దేహమే దేవాలయము అనే విషయాన్ని గురించి మొదటి పార్ట్ అంతకుముందు ఆదివారం చెప్పారు, మరలా ఈ 2వ ఆదివారం కూడా చెప్పారు. దేహమే దేవుని ఆలయము అనే విషయాన్ని సహోదరులు చెప్పారు. చాలా సంతోషం. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. బల్ల కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఆత్మ పాపం చేస్తుందా, దేహము పాపం చేస్తుందా? కొంచెం మనలో రెండు భాగాలు ఉన్నాయి అంటున్నారు కదా. దేహము పాపము చేస్తా, ఆత్మ పాపము చేస్తా? ఆన్సర్ దేహము పాపము చేస్తా, ఆత్మ పాపము చేస్తా. ఇందాక సహోదరు చనిపోతే చివరి కన్క్లూజన్లో చాలా స్పష్టంగా అక్కడ నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ అక్కడే ఉంది. ఆత్మ పాపం చేస్తా, దేహము పాపం చేస్తా అంటే చివర చదివించారు. ఎందుకనగా చదవండి అక్కడ. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను చెడ్డవైనను దేహముతో జరిగించినవన్నీ వాటి ఫలమును ప్రతివాడు పొందినట్టును మనమందరమును క్రీస్తు న్యాయపీఠము మోకరించాలి. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ మీకు తెలిసిందా? ఇప్పుడు మరి ఆత్మ పాపం చేస్తుందా, దేహం పాపం చేస్తుందా అంటే దేహము పాపము చేస్తుంది. అంటే దేహముతో మనము జరిగించిన ప్రతి ఏదైనా మంచివైన చెడ్డను అవి మనము దేహముతోనే చేస్తాము, కానీ ఆత్మతో అనేది ఆత్మతో మనం అసలుకి మన ఆలోచన విధానం ఆత్మతో మనం ఆలోచించలేము. ఎందుకంటే మనకు మనస్సు, మన హృదయం ఉన్నది. కాబట్టి
మనము దేహముతో చేస్తున్నాం కాబట్టి అవి మనము దేవుని ఆలోచన ప్రకారం నీ దేహాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తాడు. అందుకే దేవుని ఆలయం ఉందని చెప్తున్నాడు. నీ ఆత్మ ఉన్నది, ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆత్మ నీలో ఉంటుంది. కానీ నువ్వు ఆత్మ ఆలోచనతో నువ్వు పాపం చేయవు. ఏంటంటే నీ దేహంతోనే నువ్వు పాపం చేస్తావు. అందుకే దేవుడు నీ దేహాన్ని దేవాలయముగా చెబుతూ ఉన్నాడు. నీలో ఉన్న ఆత్మను దేవుడు నీకు ఇచ్చిన దేవుని దేవాలయమైన దేహముతో నువ్వు చాలా జాగ్రత్తగా పాపము చేయకుండా నీలో ఉన్న ఆత్మను కాపాడుకునటమే నిజమైన విశ్వాసము, నిజమైన భక్తి. రేపొద్దున నీ ఆత్మ పరలోకములోకి వెళ్ళాలంటే దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే, ఈ దేహంలోని ఆత్మ ఎందుకు పెట్టాడంటే ఆ ఆత్మను కాపాడుకున్న, అది పవిత్రంగా ఉంటుంది. దేవుడు ఇచ్చిన ఆత్మ చాలా స్పష్టంగా దేవుని యొక్క ఆలోచన నీ హృదయంలో ఉంటుంది. కానీ అది కాపాడుకోవాలంటే నువ్వేమి చేయాలంటే నీ దేహం అనే దేవాలయం నువ్వు కాపాడుకుంటుంటే నీ ఆత్మ కూడా నువ్వు కాపాడుకుంటుంటావు. ఆ విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఒక వ్యక్తి జైల్లో పెట్టిన జైల్లో ఉన్న వ్యక్తిని ఎవరు కాపాడుతారు? బయట ఉన్న పోలీసు వాళ్ళు, లేదంటే వాళ్ళు కట్టిన ఆ జైలు కాపాడుతూ ఉంటారు. ఆ వ్యక్తి మంచిగా ఉండాలంటే ఈ పోలీసు వాళ్ళు ఈ కట్టడము ఏమీ జరగకుండా చూసుకునే బాధ్యత పోలీసు వాళ్ళది. అక్కడ కట్టడము ఆ గదిలో ఉన్న గోడలది. కానీ ఆ వ్యక్తి సరే పాపము చేశాడు, లేదంటే మంచి చేశాడు, ఆయన ఉన్నాడు. ఆ ఆలోచన ఇప్పుడు మనము ఈ దేహంతో మంచి చేసినా సరే చెడు చేసినా సరే మనకి ఏది కాపాడుకుంటాం? మనలో ఉన్న ఆత్మను కాపాడుకుంటాము. అందుకోసమే దేవుని దేహాలయము, నీ దేహము దేవుని ఆలయం ఉన్నదని చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి చాలా మంది నేను ఒకటి చెప్పవలసింది ఏంటంటే, దేవాలయానికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ లోక సంబంధమైన కట్టడమైన దేవాలయానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎక్కడెక్కడో ఆ మందిరములో కట్టిన మందిరానికి, ఆ గుడులకి, ఆ గోపురాలకి, అక్కడ నిర్జీవమైన వస్తువులకి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క విధానాన్ని మీరు తెలుసుకోలేకుండా అజ్ఞానముగా ఆలోచిస్తూ మీ దేహంతో మంచి చేసామనుకొని ఆ మంచి ద్వారా నీ ఆత్మను జీవించుకోలేకపోతున్నావు. నేను చెప్పింది మీకు చాలా స్పష్టంగా అర్థమైంది అనుకుంటా. నీ దేహం అనే దేహాలయంలో నీ ఆత్మ ఉన్నదని, నీ దేహమును పవిత్రముగా ఉంచుకుంటే నీ ఆత్మ జీవిస్తుందని నువ్వు అనుకుంటూ, నీ దేహం అనే దేవుడిది దేవాలయం కాదని అనుకుని నువ్వు ఈ లోకంలో ఏమి ఆలోచిస్తున్నామంటే, ఎక్కడో కట్టిన గుడులకో, గోపురాలకో, లేదంటే ఇంకెక్కడో ఉన్న ఆ నిర్జీవమైన వస్తువుల దగ్గరికి వెళ్ళి నీ దేహం అనే దేవాలయాన్ని దాని ముందు మోకరిస్తూ నీ ఆత్మ జీవిస్తుందేమో, నీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నావు. కానీ నువ్వు అది మంచి అనుకుంటున్నావు, కానీ ఆ మంచి నీకు అది దేవుని ఉద్దేశం నెరవేర్చేది కాదు. దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చేది కాదు. నువ్వు దేవుని ఉద్దేశం నెరవేర్చుతావని నువ్వు అనుకుంటావు. నువ్వు మొక్కుబడి చేసుకున్నా సరే, మొక్కుబడి తీర్చడానికి వెళ్ళినా సరే, నువ్వు ఏమి చేసినా అది మంచి అనుకుంటున్నావు. కానీ నీ దేహం అనే దేవుని అపవిత్రపరచుకుంటూ నువ్వు అక్కడికి వెళ్ళి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా నిర్జీవమైన వస్తువులు మోకరిస్తే, కట్టడం మోకరిస్తే నీకు వచ్చే లాభమే లేదు. ఆ దేహం అనే దేవాలయాన్ని ఆ విధముగా పవిత్రముగా కాపాడుకోవటము నీ యొక్క స్పష్టమైన విశ్వాసము, నీ శిష్టమైన భక్తి అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. సహోదరులు చాలా జాగ్రత్తగా దేహమే దేవుని ఆలయం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇంకా స్పష్టంగా మీ యొక్క దేహాన్ని దేవుని ఆలయం ఏ విధంగా పాడు చేసుకుంటున్నారంటే, మీ అంత మీద మంచి జరుగుతుందని కానీ మీరు పాడు చేసుకుంటున్నారు. నీలో ఉన్న ఆత్మను ఆ నరకానికి పోవడానికి మీరు ఒక మార్గం సిద్ధపరచుకొని అనుసరిస్తున్నారు. కొన్ని ఆదివారం నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి మేము చెబుతున్న మాటలు కూడా వింటూ విడిచిపెట్టకుండా మీరు ఆలోచిస్తుకుంటూ మీ ఆత్మను నరకానికి పెట్టడానికి మీరు ప్రయాసపడుతున్నారు. చాలా జాగ్రత్త. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నీ దేహమే దేవుని ఆలయం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని. దయచేసి ఇప్పటికైనా అటువంటి ఆలోచన విధానం ఉండి వెళ్ళిన కానీ వెళ్ళబోతున్న వాళ్ళకి ఏదైనా ఉంటే దాన్ని తీసివేసుకోవటానికి, నీ దేహాన్ని పవిత్రించుకోవటానికి, నీ ఆత్మను పవిత్రించుకోవటానికి ప్రయాసపడండి. ప్రయాసపడు దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చేలాగా మీరు చూసుకోండి. అప్పుడే నీ దేహము పవిత్రంగా ఉంటుంది, దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుంది, నీ ఆత్మ ఆ యొక్క పరలోకంలో చేర్చుకుంటావు. లేకపోతే రెండు పడవల మీద కాలు వేస్తే తప్పనిసరిగా నీ గమ్యస్థానానికి నువ్వు చేరలేవు.
ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని నేను ప్రభుపేట మనం చేస్తూ, ఇంకా ఎవరైనా దేహం అనే దేవుని నాది అనుకుంటా, ఇంకా ఎక్కడో గుడి ఉందని, ఎక్కడో నిర్జీవమైన ఆ వస్తువుల దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ మొక్కుకుంటే మీకు వచ్చే మంచి వస్తుందన్న కానీ నీకు మంచి రాదు, మేలు జరగదనే ఉద్దేశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని నేను ప్రభుపేట మనం చేస్తూ, ఈ విషయాలను మీరు లోతుగా ఆలోచించుకోలే హృదయంలో స్థిరపరచుకొని మరలా నెక్స్ట్ ఇయర్ వెళ్లకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉన్నదని నేను ప్రభుపేట మనం చేస్తూ, ఈ ఆరాధన మూలంగా ప్రభు యొక్క శరీరం రక్తం కోసము మన మధ్య ఉన్న సోదరు రాజేష్ వచ్చి ఈ కార్యక్రమం నడవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం.